తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కర్ణాటక పోలీస్ శాఖలో కలకలం రేగుతోంది. డీజీపీ ఆఫీసులో రాసలీలలు. ఆఫీసులో పనిచేస్తున్న మహిళతో డీజీపీ స్థాయి అధికారి అనుచితంగా ప్రవర్తించినట్లుగా తెలుస్తోంది. అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి నెట్టింట. రాసలీలల వ్యవహారంపై సీఎం సీరియస్ అయ్యారు. వీడియోలపై వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశించారు. మార్ఫింగ్ చేశారంటూ కూడా పోలీస్ అధికారి అయితే చెప్తూ ఉన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన చోటే కామపిశాచులు చేరారు. సామాన్యులకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ బాస్ కార్యాలయం ఇప్పుడు రాసలీలలకు అడ్డగా మారింది. కర్ణాటక డీజీపీ ఆఫీసులో ఒక పోలీస్ అధికారి మహిళా ఉద్యోగినితో అసభ్యకరంగా ప్రవర్తించిన దృశ్యాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయని కూడా ఇక్కడ మనం చెప్పుకోక తప్పదేమో. కర్ణాటక డీజీపీ ఆఫీసులో సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డీజీపీగా డాక్టర్ రామచంద్రరావు బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే అధికార గర్వంతో ఆయన హద్దులు మీరి ప్రవర్తించారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆఫీసులో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగినితో ఆయన అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలు ప్రస్తుతం బయటకొచ్చాయి. ఆమె ఆఫీసులో పనిచేస్తున్న సమయంలో రామచంద్రరావు ఆమెను అనుచితంగా తాకడం, ముద్దు పెట్టుకోవడం వంటివి కెమెరాకు చిక్కాయి. డీజీపీ ఆఫీసులోనే పనిచేస్తున్న కొందరు సిబ్బంది ఈ అకృత్యాలను రహస్యంగా రికార్డ్ చేసినట్లుగా కూడా ఇక్కడ తెలుస్తుంది. ఈ రామచంద్రరావు మరెవరో కాదు, గతంలో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో దేశవ్యాప్తంగా కలకలం రేపిన రన్యారావు తండ్రి కావడం ఇక్కడ సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. రన్యారావు కేసులో రామచంద్రరావును బలవంతంగా లీవ్ పై పంపించడం జరిగింది. మళ్ళీ 2025 ఆగస్టులో ఈ లీవ్ ను విత్డ్రా చేసి డీజీపీ స్థాయి అధికారిగా నియమించారు. మళ్ళీ ఇంతలోనే ఈ వీడియోలు బయటకు రావడం కూడా ఇప్పుడు కలకలం సృష్టిస్తోందని చెప్పుకోవచ్చు. ఈ రాసలీలల వీడియోలు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించడంతో పోలీస్ శాఖ పరువు బజారున పడినట్లయింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తోటి మహిళా సిబ్బంది పట్ల ఇంత నీచంగా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏ వ్యవహారం కర్ణాటకలో వేడి పుట్టిందని చెప్పుకోవచ్చు. డీజీపీ ఆఫీసులో జరిగిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తక్షణమే దీనిపై సమగ్ర విచారణ జరపాలని, వీడియోలపై పూర్తి వివరణ ఇవ్వాలని కూడా ఉన్నత అధికారులను ఆదేశించడం జరిగింది సీఎం. అయితే నిందితుడిగా ఉన్న సదరు పోలీస్ అధికారి మాత్రం ఇదంతా కుట్ర అని వాదిస్తూ ఉన్నాడు. ఆ వీడియోలు ఒరిజినల్ కావు, తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ఎవరో మార్ఫింగ్ చేశారని కూడా బుకాయిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పుడు. కానీ వీడియోలోని దృశ్యాలు స్పష్టంగా ఉండడంతో ఆయన వాదనపై ఇప్పుడు నీడలు కమ్ముకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న మహిళలకే రక్షణ లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా కూడా వినిపిస్తోంది. ఈ రాసలీల వ్యవహారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. ఈ అధికారి నిజంగానే మార్ఫింగ్ బారిన పడ్డారా, లేక తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ అకృత్యాలకు పాల్పడ్డారా అన్నది విచారణలో తేలాల్సి ఉంది.